భాష అనేది మనుషులను కలపడానికా లేక విడదీయడానికా? ప్రాంతీయ భాషలు మనకి అమ్మలైతే హిందీ భాష మనకి పెద్దమ్మ లాంటిది. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ వందల భాషలున్నాయి, వేల మాండలికాలున్నాయి. కానీ కొందరు మాత్రం తమ భాష తప్ప వేరేది ఉండకూడదని అనుకుంటారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన చూస్తే ఈ భాషా అహంకారం ఎంత ప్రమాదకరంగా మారిందో మనకు అర్థమవుతోంది. ఢిల్లీకి చెందిన బీజేపీ కౌన్సిలర్ రేణు చౌదరి గట్టిగా అరుస్తూ ఒక ఆఫ్రికన్ కోచ్ తో గొడవ పడుతోంది. ఆ కోచ్ చేసిన నేరమేంటో తెలుసా? అతనికి హిందీ మాట్లాడటం రాదు. నెల రోజుల్లో హిందీ నేర్చుకో, లేదంటే ఈ పార్క్ వదిలి వెళ్లిపో అంటూ ఒక ప్రజా ప్రతినిధి హోదాలో ఆమె బహిరంగంగా అల్టిమేటం ఇచ్చింది. क्यों नहीं सीखी हिंदी? अगर इसने 1 महीने में हिंदी नहीं सीखी सब पार्क छीन लो। हंसने की बात रही है, सीरियस बोल रही हो ये? ఆమె కోపం అక్కడితో ఆగలేదు. ఇక్కడి డబ్బులు తింటున్నావు కదా, ఇక్కడి మాతృభాష అయిన హిందీ మాట్లాడడం కూడా నేర్చుకోవాలి అని తీవ్రంగా హెచ్చరించింది. अगर 1 महीने में हिंदी नहीं सीखी, यहाँ का मातृभाषा नहीं सीखी, यहाँ का पैसा खा रहे हो तो मुंह में भी हिंदी बोलना सीखो. నేను 8 నెలల క్రితమే చెప్పాను, నువ్వు మారలేదు, ఇక నీకు ఈ పార్క్ దక్కదు అంటూ బెదిరించింది. मैंने 8 महीने पहले ही बोला था, नहीं हुआ ना? तो हिंदी 1 महीने में नहीं सीखी तो इधर पार्क नहीं मिलेगा. 1 महीने देखो, पार्क लेना है तो इसको हिंदी सीख कर आएगा. पहले बात करें. ఒక్కసారి మీరే ఆలోచించండి. పుట్టినప్పటి నుండి మాతృభాషకి అలవాటు పడిన మనం ఒక కొత్త రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఒకే ఒక్క నెలలోనో లేక సంవత్సరంలోనో మరో కొత్త భాషని ఎలా నేర్చుకోగలం? అలాంటిది మన దేశ భాషలతో ఎలాంటి సంబంధం లేని ఒక విదేశీయుడు మన దేశానికి వచ్చి మన పిల్లలకు శిక్షణ ఇస్తుంటే అతన్ని ప్రోత్సహించాల్సింది పోయి కేవలం భాష రాదన్న కారణంతో అతని ఉపాధిని లాక్కుంటానని బెదిరించడం ఎంతవరకు సమంజసం? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? అధికారంలో ఉన్నవారే ఇలాంటి వివక్షను చూపిస్తే సామాన్యులకు ఏం సందేశం వెళ్తుంది? భాష అనేది మనుషులను కలపడానికా లేక విడదీయడానికా? మన దేశ పౌరులందరినీ ఏకతాటిన నడిపించడానికి వివిధ ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర భావ వ్యక్తీకరణ కోసం ఒక కామన్ నేషనల్ లాంగ్వేజ్ అవసరమే. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్టు మన ప్రాంతీయ భాషలు మనకి అమ్మలైతే హిందీ భాష మనకి పెద్దమ్మ లాంటిది. హిందీని మన దేశ పౌరులందరూ జాతీయ భాషగా గుర్తించాల్సిందే, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. కానీ భాష అనేది ఒకరిపై బలవంత పెట్టేది కాదు, మర్యాదతో, ఇష్టంతో, ఇంకా మాట్లాడితే అవసరంతో నేర్చుకునేది. అంతేకాని తమిళ్ రాకపోతే తమిళనాడులో ఉండకూడదు, కన్నడ మాట్లాడకపోతే కర్ణాటకలో ఉండకూడదు, మరాఠీ రాకపోతే మహారాష్ట్రలో ఉండకూడదు. मराठी भाषेला विळखा पडतोय. आमच्या महाराष्ट्रामध्ये मुंबईमध्ये आम्हाला सांगता, इकडच्या आस्थापनांमध्ये हमें मराठी बोलना नहीं आता तो क्या हुआ? कानफट इथंच बसणार. హిందీ రాకపోతే ఈ దేశంలోనే ఉండకూడదు, బ్రతకకూడదు అంటే ఎలా? ఈ లాంగ్వేజ్ ఆరోగెన్స్, భాషా దురహంకారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మన దేశంలో ఇలాంటి మనస్తత్వం మారాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.